Hi, hello, welcome to Maths class, 10th class, Chapter 2, Sets 2.2, 2.4 exercise. State whether the following sets are finite or infinite. What is the finite set? Countable elements ఉంటే దాన్ని ఫైనైట్ సెట్ అంటాం. ఒక సెట్టులో అన్కౌంటేబుల్ ఉంటే ఇన్ఫైనైట్ సెట్ అంటాం. అంటే ఒక సెట్ రాసినప్పుడు దానిలో కౌంటింగ్ చేయగలిగితే, దాని కార్డినల్ నెంబర్ చెప్పగలిగితే అది ఫైనైట్ సెట్. సో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద సెట్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్. సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్ అన్నప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మనం రాయగలుగుతాం. మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయంటే 12 మంత్స్ ఉన్నాయని చెప్పగలుగుతాం. సో నా కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12. సో దిస్ ఈజ్ ద ఫైనైట్ సెట్. సో సెకండ్ క్వశ్చన్, 1, 2, 3, -99, 100. 100 వరకు ఉన్న నంబర్స్ ఇచ్చింది కాబట్టి 1, 2, -100. మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ బి ఈక్వల్స్ టు 100. సో దిస్ ఈజ్ ఆల్సో ఫైనైట్ సెట్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏముందో చూడండి ఒక్కసారి. థర్డ్ క్వశ్చన్, ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ స్మాలర్ దాన్ 99. సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ అన్నీ మనము రాసుకోవాలి ఈ విధంగా. 2 to 100, 100 బిలో 2, 3, 5, 7. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? A number which has only two factors. So these are the all prime numbers 100 below. So మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి? Number of a equals to 25. So this is also finite set. Third statement is also finite set. Third set is. So next వచ్చేసి fifth question, the set of lines that can be drawn parallel to the x-axis. The set of lines, question 2 times చదవండి. The set of lines that can be drawn parallel to the x-axis. Parallel to the x-axis అంటే ఇప్పుడు మనం ఇక్కడ x-axis అంటే హారిజంటల్ లైన్ is called x-axis, vertical line is called y-axis. సో ఇట్లా ఈ విధంగా మనము ప్యారలల్గా అంటే ఈ విధంగా ఎన్ని లైన్స్ అయినా గీయొచ్చు. సో ఇన్ఫినిట్ మనం కౌంట్ ఎన్ని చేయలేము. సో ఇట్లా ఎన్ని లైన్స్ అంటే అన్ని లైన్స్ గీయొచ్చు ప్యారలల్గా. కాబట్టి దిస్ ఈజ్ ఇన్ఫైనైట్ సెట్. ఇన్ఫైనైట్ సెట్. ది సెట్ ఆఫ్ నంబర్స్ విచ్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ 5. మల్టిపుల్ ఆఫ్ 5 అంటే 5 1s 5, 5 2s 10, 5, 10, 15, 20, ఎక్కడి వరకు అనే కండిషన్ ఇవ్వలే కాబట్టి ఇన్ఫినిటివ్. సో ఇవి మనం ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయలేము కాబట్టి ఇది ఇన్ఫైనైట్ సెట్. ఇన్ఫైనైట్ సెట్. సో నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ క్వశ్చన్, ది సెట్ ఆఫ్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ 0, 0. ద సెట్ ఆఫ్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. ఓకేనా? దీని గుండా మనకు ఈ విధంగా పోయేది ఆరిజిన్ గుండా పోయేటి ఈ విధంగా డ్రా చేయమంటే మనం ఎన్నైనా డ్రా చేయొచ్చు. సర్కిల్స్ ఓకేనా? నీట్గా డ్రా చేయండి. నీట్గా డ్రా చేస్తే మనకి ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది ఇది. సెవెంత్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో ఇన్ఫైనైట్ సెట్.